అందరికీ నమస్తే. అందరు మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట పవర్డ్ బై లూబీ పబ్స్ కో పవర్డ్ బై మందిరాబాయ్ మానేపల్లి. అసలు షేయి పార్టీ అధికారులకు ఎందుకు వచ్చింది? రేవంత్ సార్ ముఖ్యమంత్రి ఎందుకోసం అయిండు అంటే రాష్ట్రాన్ని ఏలేతందుకే కదా. ఏలచ్చన్నప్పుడు చెప్పిన పనులు చేసేతందుకే కదా. గిట్లనే అనుకున్నారు అందరూ. కానీ ఇప్పుడు కథ ఎట్లున్నది? ఓడెక్కేదాకా ఓడమల్లన్న, ఒడ్డు మీదకి వచ్చినాక బోడమల్లన్న లెక్క అయిపోయింది. జనం పరిశాన గురించి మర్చిపోయారు. వాళ్ళ పరేషాన్తోనే పొద్దుల తీస్తురు. పాలన పక్కకు పోయింది. వాళ్ళ పంచాయతీలు ముంగటికి వచ్చినాయి. ఇక చూడురి కథ ఎట్లా నడుస్తాను. కాంగ్రెస్ అంటేనే కాళ్ళు గుంజుడు అంతే కదా. గట్లనే పేరు పోయింది కదా. వాళ్ళ దాంట్లో వాళ్ళే జుట్టు పట్టుకుంటారు, లేకుంటే కాలు పట్టుకుని కింద పడేసుకుంటారు. ఇక ఏమంటారు రేవంత్ సారు ముఖ్యమంత్రి అయిండో ఇక అద్వర్సాంది ఒరిజినల్ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ అని గ్రూపులు తయారైనాయి. ఒరిజినల్ కాంగ్రెస్ అంటే మనందరికీ ఏరుకున్నోళ్ళే. పాపం వాళ్ళు ఎన్నాళ్ళ పట్టు కాంగ్రెస్ పార్టీలనే ఉండి తెలంగాణ ఉద్యమంలో కూడా ఉన్నోళ్ళు. ఇక పచ్చ కాంగ్రెస్ అంటే ఎవరు సపరేట్గా చెప్పవలసిన పని లేదు. అయితే కొన్నాళ్ళ సంది ఈ రెండు గ్రూపులకు లోలులు జోడాలు ఆలుగుడు గులుగుడు పంచాయతీలు గించాయతీలు అవుతూనే ఉన్నాయి కదా. ఇక రాను రాను అవి ఇంకా పెద్దగైనాయి. ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారును కొండ కుటుంబం అయితే రేవంత్ సార్ను కూరల కళ్యమాకు తీసేసినట్టే తీసేస్తురు. ఇక ఈ పంచాయతీలు ఎక్కువైతుంటే ప్యారిస్ టూర్లో ఉన్న రేవంత్ సారు ఆగమాగంగా మళ్ళా ఈడికొచ్చి ఏదో చేద్దాం అనుకున్నాడట. పార్టీలకెళ్ళి తీసేద్దాం అన్న కాడికొచ్చిందట. వాళ్ళను వీళ్ళను ఎగేసి అయినా గాని వీళ్ళు మాత్రం తగ్గేదేలే అన్నట్టు చేస్తాను కదా. గీ రాజగోపాల్ రెడ్డి సార్ అయితే ఇంకో అడుగు ముంగడికి వేసిండు. ఈ తాప రేవంత్ సారును ఆయనకు సపోర్టుగా ఉన్న ఆంధ్ర మీడియాను జరగట్టిగానే అరుచుకున్నాడులా అగో. ముఖ్యంగా ఏబిఎన్ ఛానల్, ఆంధ్రజ్యోతి పేపరు తెలంగాణ ఒక మీడియా సంస్థ నెలకొల్పి తెలంగాణ లీడర్లను కంట్రోల్ చేయాలని మనం అనుకుంటుందా? అది మీ మూర్ఖత్వం. నాలాంటి వ్యక్తి మీద కథనం ప్రసారం చేయాలంటే 1కి 100 సార్లు ఆలోచించండి. మీకు టీవీ ఛానల్ ఉంది కదా అని, పేపర్ ఉంది కానీ ఏబిఎన్ ఛానల్ లాంటి వాళ్ళు ఏది పడితే అది కథనాలు పెడితే మర్యాద ఉండదు. తెలంగాణలో నాలాంటి లీడర్లని వాళ్ళ మీడియా ద్వారా కంట్రోల్ చేయాలని, వాళ్ళకు అనుకూలంగా కథనాలు చెప్పి ఒక బలమైన నిజాయితీ పరులైన తెలంగాణ ఉద్యమకారులను కాంగ్రెస్ పార్టీ లీడర్లను ఇట్లా కంట్రోల్ చేయాలని, వాళ్ళకు అనుకున్న వ్యక్తుల్ని ప్రమోట్ చేసి ఈ ప్రభుత్వంలో వాళ్ళకు బెనిఫిట్ అయ్యే విధంగా ఒక కీలక పాత్ర పోషించి ప్రభుత్వం వెనక నుంచి నడిపేయాలని కలలు అంటుండ్రేమో. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్తున్నా ఆంధ్ర మీడియా అందరికి ఛానల్. నేను మళ్ళొకసారి చెప్తున్నా, సీరియస్ ఏబిఎన్ ఛానల్కు నువ్వు మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నావా చెప్తున్నా. మర్యాద దక్కదు, మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా ఉండాలి. అగో ఆంధ్రజ్యోతి పేపర్ టీవీ మన తెలంగాణ మీద ఎంత ఇసంగక్కుతుందో అందరికి ఎరుకున్నదే కదా. ఇట్లా ఇసంగక్కి ఛానల్ మీద మన రేవంత్ సారు చాలా పైరం చూపిస్తుండు, ఇంటర్వ్యూలు ఇస్తుండు. ఆ ఛానల్ ఓనరు సలహాలు చెప్తే పాటిస్తుండట. ఇప్పుడు కూడా గదే ఛానల్ను పేపర్ను రాజగోపాల్ రెడ్డికి ఇట్లా గట్టి వార్నింగే ఇచ్చిండు. ఈయనకు వార్నింగ్ ఇచ్చిండంటే రేవంత్ రెడ్డికి ఇచ్చినట్టే అంతేనా కదా. ఇటు కొండా కుటుంబం మీద అసలు తాగుడే లేదన్నట్టు చేసిందోళ్ళ కొండా మురళన్న చిన్న సీఎం బట్టి విక్రమార్క సారుతోని మీటింగు కూడా పెట్టిండు. మరి ఏంది పంచాయతీ ఏమంటారు? రేవంత్ సార్కు స్వారీ చెప్పేది ఉన్నదా అని అంటే అసలు నా బిడ్డ మాటలకు నాకేం సంబంధం, ఆమె మనసుకు అనిపించింది ఆమె అన్నది. ఇంట్లో స్వారీలు గిరీలు మేము చెప్పుడేంది అని కుండ బగల కొట్టి మరీ చెప్పిండు. నిన్ననేం లేదు, నిన్ననే ఏం లేదు. బాగున్నావు అన్న అంటే బాగున్నావు అనుకున్నాం, మాట్లాడినాం, వచ్చినాం అంతే. ఏం దాన్ని డిస్కషన్ నేను చేయలేదు, దానికి నాకు సంబంధం లేదు. అది నా బిడ్డ ఇష్యూ, వాళ్ళ ఇష్యూ. అది ప్లాన్ ఏదో అది ఏం చేసింది, ప్లాన్ బిలో ఏం చేసుకుంటుందో నా బిడ్డకు తెలుస్తుంది, నాకు తెలుస్తుందా అన్న. అంటే ఈ పంచాయతీలు ఇప్పట్లో తెగయి అన్నట్టు ఇట్లా గ్రూపులు కట్టి ఎంతసేపు ఒకరినొకరు కిందికి ఎట్లా గుంజుదామా అన్నట్టే గాని మరి జనం నమ్మి ఓట్లేసిరు. ఇప్పుడు అవస్థ పడుతురు. పాలన చేయలే, చెప్పిన స్కీములు పెట్టలే, అంత ఆగమాగమున్నది. ఆ పార్టీ సంగతి పక్కన పెట్టి జనం కోసం ఆలోచన చెయ్యాలి అన్నట్టే అనిపించలేదు వల్ల. అసలు వీళ్ళను పాలన చేసి తను గెలిపించినమా లేకుంటే ఈ పంచాయతీలు పెట్టుకునేందుకు ఓట్లేసినామా అని ఇప్పుడు పబ్లిక్ ఎత్తి పట్టుకుంటురు. ఎవరన్నా రాజకీయం లీడర్లు రాజకీయంలకు ఎందుకు వచ్చిరని అడిగితే ఏమంటారు? ప్రజాసేవకి వచ్చినాం అని అంటారు కదా. ఇక ప్రధాని కాడికి వెళ్ళి షురూ చేస్తే వార్డు మెంబర్ దాకా గెలిచినాక ప్రమాణం తింటారు కదా. ప్రజాసేవ చేస్తాం, నియతుకుంటాం, నిజాయితీతో ఉంటాం, పదవికి గౌరవం తెస్తాం అనుకుంటా.
ఇక అటెంకా ప్రమాణం మీద నిల్చుంటారా నిల్చోరా మీకే బాగా ఎరక. అయితే గా ఉత్తరప్రదేశ్ నోళ్ళ కౌన్సిలర్లు గిట్లా ముసుగుల గుద్దులాటలు ఏం పెట్టుకోలే, అందరు కలిసి ఐక్యమత్యంగా విమానం తిన్నారు. ఎందుకో ఎరికేనా తెలిస్తే షాక్ అవుతారు. చూడురు మరి. కలిసి ఉంటే కలదు సుఖం అంటారు కదా. ఇగో వీళ్ళు కలిసి దోసుకుంటే కలదు సుఖం అన్నట్టే చేసిరోళ్ళ చేసుడు కాదు. అగో చేతుల గంగ నీళ్ళను పట్టుకొని విమానం కూడా తిన్నారు. వీళ్ళు ఎవరంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం షాజహాన్పూర్ మున్సిపాలిటీ కౌన్సిలర్లు 60 మంది దాకా జట్టు కట్టిరు. వీళ్ళు ఇట్లా విమానం తినేది జనాలకు మంచి చేద్దాం, జనాలకు సేవ చేద్దామని కాదు, అవినీతి సొమ్మును కలిసిమెలిసి తిందాం, కమిషన్లు కలిసి పంచుకుందాం, ఒకరికొకరు సాయంగా వండుకుంటా మంది సొమ్మును మింగుదామని ప్రమాణాలు చేసుకుంటారు. అగో जो भी निगम की आमदनी होगी वो 60 में बटेने की बराबर से और हम जितने लोग हैं, हमारे जो ग्रुप के लोग हैं, अब इन पे अगर जो किसी पे आंच आती है तो सब इकट्ठे होंगे हमेशा हमेशा काम आप दे सकते हो, लेकिन जो गद्दारी करेगा वो चढ़ेगा। ఇన్నరా అది కూడా గంగ నీళ్లు సాచిగనట. వీళ్ళ ప్రమాణం కూడా జర వెరైటీగానే ఉన్నదోళ్ళ. కమిషన్లు 60 మంది సరి సమానంగా పంచుకోవాలి, ఎవ్వరు అక్రమాలు చేసినా అందరూ పంచుకోవాలి, ఎవరన్నా దొరికినా అవినీతి చేసిరని కేసు పడ్డా కడ్మోలు అందరూ ఆయనకు సపోర్ట్గా నిలబడాలి, ఆ కేసు నుంచి బయటకు తేవాలి. మన దాంట్లో మనమే నమ్మక ద్రోహం చేసుకోవద్దు, ఒకళ్ళు ఎక్కువ అవినీతి ఒకళ్ళు తక్కువ అవినీతి అని పెట్టుకోవద్దు, అందరూ ఒక్క మాట మీద నిలబడి మంది కొంపలు ముంచాలి అని ఇగో కిటీ మనం తిన్నారు. చూసిరా జనం సొమ్మును ఎట్లా తినాలనో ఏ తీరులో పంచుకోవాలనో చాలా క్లారిటీగా ప్లాన్ చేసుకున్న ఈ కష్టజీవులైన కౌన్సిలర్ల వీడియో బయటికి వచ్చుడుతోనే ఆఫీసర్లు ఎంక్వైరీలు దర్యాప్తులు చేస్తురట. అవినీతి అక్రమాలను మరి గింత నిజాయితీగా చేసుడేందని అదన్నట్టు ముచ్చట. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్దా ముచ్చట పవర్డ్ బై లూబీ పంప్స్ కో పవర్డ్ బై మందిరా బై మానేపల్లి. చూసారు కదా గిదిగి వాళ్ళ ముచ్చట్లు. మళ్ళీ వచ్చే పారి మంచి మంచి ముచ్చట్లను పట్టుకనంత ఉంటా మరి.